వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: జన్మాష్టమి వేడుకలో బుర్ఖా వేసి ముస్లిం మహిళగా వేషం వేసిన హిందూ యువకుడు జార్ఖండ్లో అరెస్ట్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అల్బర్ట్ ఎక్కా చౌక్ వద్ద ఆదివారం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా బుర్ఖా ధరించి ముస్లిం మహిళ వేషం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి గుర్తింపు పాల్కోట్ గుమ్లా జిల్లా వాసి ప్రమోద్ సోనిగా తెలిసింది. రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, రాంచీ ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్న ఈ వేడుకలో వేలాది మంది హాజరయ్యారు. కార్యక్రమంలో డహీ హండీ పోటీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో మందులు కొనడానికి బయటకు వచ్చిన నుస్రత్ పర్వీన్ అనే మహిళకు బుర్ఖా ధరించిన వ్యక్తి నడక, కాళ్లను గమనించి అనుమానం వచ్చింది. వెంటనే ఆమె దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తి జిల్లా పాఠశాల దగ్గర ఈ రిక్షాలో వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుర్ఖా తొలగించిన తర్వాత ఆయన ప్రమోద్ సోని అని నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నుస్రత్ పర్వీన్ మాట్లాడుతూ, ఇది ముస్లిం మహిళ నిజంగా బుర్ఖా వేసి ఉంటే ఎవరు అభ్యంతరం చెప్పరు, కానీ వేరే మతానికి చెందిన పురుషుడు ఇలా వేషం వేయడం అనుమానాస్పదం. ఇది సమాజంలో విభేదాలు రేపడానికే చేసిన పని అని పేర్కొన్నారు. కొట్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈ ఘటనను ధృవీకరించి సమాజంలో సామరస్యాన్ని భంగం కలిగించడమే అతని ఉద్దేశమని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. అతని ఉద్దేశాలను తెలుసుకోవడానికి మరింత దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి సీఎం పైనే దాడికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో బుధవారం రోజు ఉదయమే జన్ సునాయి అనే ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా తన వద్దకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. వారి కష్టాలను వింటూ తీరుస్తానని చెబుతున్నారు. ఈ సమయంలోనే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు వింటున్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. క్షణాల్లోనే అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిన తెలంగాణ రైతు బిడ్డ, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచిందన్నారు. ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగం చేసి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్లు, లేని ఓటర్లను ఉన్నవారిగా చూపిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే రాజ్యాంగబద్ధ సంస్థలను పరిరక్షించే ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయని అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. మనమంతా ఏకం కావాలి. ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన పివి నరసింహారావు తర్వాత తెలంగాణకు చెందిన వ్యక్తి రెండో అత్యున్నత పదవికి పోటీ ప్రకటించడం మనందరికీ గర్వకారణం. తెలుగు ప్రజలుగా రాజకీయాలకు అతీతంగా ఆత్మ ప్రబోధనానుసారం ఓటు వేయాలి. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిది. మొత్తం 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఒక తాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం, జనసేన పార్టీల నాయకులు చంద్రబాబు, కె చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, పవన్ కళ్యాణ్ను తెలంగాణ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్న బీజేపీ పార్లమెంట్ సభ్యులను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కూడా కోరుతున్న, రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం ఇది అని రేవంత్ చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.